నేను మీ సంధ్య తండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే థర్స్డే రో వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 4:10 అయింది. లేవంగానే ఇంట్లో కసువులు చిమ్మేసుకొని గేటు ముందు కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎంతమంది ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నారో కమెంట్ చేయండి. నేనైతే థర్స్డే రోజు అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ డే కాబట్టి చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ధనుర్మాసం అంటే ఈ ముగ్గు అయితే వేసేవాళ్ళు. ఆ ముగ్గు అయితే ఫస్ట్ డే వేశాను. ఇప్పుడంటే చాలా ముగ్గులు వచ్చాయి, కానీ అప్పట్లో ఈ ధనుర్మాసం మొత్తము ఇదే ఒక్క ముగ్గు డైలీ వేసే వాళ్ళని కూడా నేనైతే చూశానండి. ఇంకా ధనుర్మాసంకి అయితే మా సైడ్ ప్రతిరోజు గొబ్బెమ్మలు అయితే పెట్టారండి. ఓన్లీ సంక్రాంతి అప్పుడు మాత్రమే పెడతారు. భీమవరం ఆ సైడ్ అయితే ప్రతిరోజు గొబ్బెమ్మలు పెడతారని తెలిసింది. చాలా గ్రేట్ కదండి ప్రతిరోజు అలా పెట్టడం అయితే. ఇంకా ఈ ముగ్గులు అయితే మాత్రం ఎంత చిన్నవైనా సరే ఎంత పెద్దగానైనా చేసుకోవచ్చు. చుక్కల ముగ్గుల కంటే డిజైన్స్ కంటే ధనుర్మాసం ముగ్గులు చాలా ఈజీ అండి. చాలా పెద్దగా కూడా కనిపిస్తాయి. ఫైనల్ అయిన తర్వాత ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజైతే నాకు ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నాలాగా ఎవ్వరికి జరగకూడదు. నాలాగా మిస్టేక్స్ కూడా ఎవరు చేయకండి. నాకు తెలియక చేశానమాట. అంటే ఏముందులే అనుకొని చేసినవే ఒక్కొక్కసారి చుక్కలు చూపించేది. అలాగే ఇంకొకటి అయితే అడగాలనుకుంటున్నానండి. మీలో ఎంతమంది ఒక పండగ ఉంది, నేను ఒక చోటకి వెళ్ళాలి అనేసి ఫ్రీక్వెంట్గా పీరియడ్ రాకుండా ట్యాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటనంటే, నేను లాస్ట్ టైం ఏం జరిగిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉందనేసి నేను అక్కడే ఉన్నాను. నా వల్ల ఏమైనా పూజ డిస్టర్బ్ అవుతుందేమో అనేసి ఇంకా ట్యాబ్లెట్ అయితే యూజ్ చేశానండి. ఆ మంత్ నాకేమీ అనిపించలేదు, కానీ ఈ మంత్ అనమాట ఎంతలా బాడీ పెయిన్స్ అండ్ హెడ్ఏక్, స్టమక్ పెయిన్, మెయిన్గా స్టమక్ పెయిన్ ఒక 6 days అయితే స్టమక్ పెయిన్తో నరకం చూశానండి. ఇప్పుడైతే నార్మల్ అయింది. థర్స్డే రోజుకంతా కొంచెం బాగానే ఉన్నాను. అందుకు నేను డైలీ కూడా వీడియోస్ పెట్టలేదు. ఇంకా ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఆపేయండి. మీరు కనుక ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాళ్ళకి, అంటే ప్రతి మంత్ దానిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి తొందరలో ఆ ట్యాబ్లెట్స్ వల్ల క్యాన్సర్ వస్తుందంట అండి. నేను నా స్టమక్ పెయిన్ వల్ల మొత్తం సర్చ్ చేశాను అనమాట. ఇంకా ఎవ్వరికి రావద్దు, కానీ నాకు తెలిసింది షేర్ చేస్తున్నాను నేనైతే. ఇంకొకటి అండి, ఎంతో యూజ్ అంటే మీకు ఎంత ఇంపార్టెంట్, డెఫినెట్గా మీ వల్ల అది జరగకుండా ఉంటుంది అనుకుంటే మాత్రమే 1 or 2 times మాత్రమే ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయండి. అంటే చాలా రేర్గానే యూజ్ చేయండి. ప్రతి మంత్ అంటే అసలు యూజ్ చేయకండి. ఇయర్లీ వన్స్ కూడా యూజ్ చేయొద్దు. ఇంకా అలాగైతే జరిగిందనమాట నాకైతే. ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట యూజ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే, మ్యారేజ్ అయిన కొత్తలో అయితే అస్సలు యూజ్ చేయకండి. మీకు అంటే మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందంట. ఇంకొకటి ఇంకా తర్వాత అయితే మాత్రం మార్నింగ్ అయితే మొత్తం సామాన్లు మొత్తం సర్దేసుకున్న తర్వాత మొత్తం ఇంట్లో డీప్ క్లీనింగ్ చేసేసిన తర్వాత పిల్లలకి ఈరోజు టిఫిన్లోకి అయితే కొంచెం సిక్లో ఉన్నప్పుడు నేను ఇలాంటి టిఫిన్స్ ఎక్కువగా చేస్తానండి. ఇంకా స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. స్ప్రౌట్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. స్ప్రౌట్స్ ఉప్మా అయితే చేస్తున్నాను. నేను ఎలా స్ప్రౌట్స్ ఉప్మా చేస్తానో చెప్తాను రండి. చాలా హెల్దీ అండ్ క్విక్ అనమాట. ఒక 10 minutes కంతా ఉప్మా రెడీ అయిపోతుంది. హెల్దీగా కూడా తింటారు. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ వేసి, ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటో కూడా వేసుకొని, ఇక్కడ ఉప్మా రవ్వ యూజ్ చేయకూడదండి, బొంబాయి రవ్వ యూజ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. మనము 2 కప్పులతో స్ప్రౌట్స్ తీసుకుంటే 1 కప్పుకి కొద్దిగా తక్కువగానే బొంబాయి రవ్వని ఒక 5 minutes పాటు వేయించేసిన తర్వాత వాటర్ వేసుకోండి. 1 కప్పుకి 2 కప్పులంత వాటర్ వేయాలన్నమాట. బాగా ఉడకాలి. పూర్తిగా స్ప్రౌట్స్ కూడా ఉడికిపోతాయండి మనం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇలా ఉంటుందన్నమాట. కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయిందండి. ఖచ్చితంగా కరివేపాకు కూడా వేసుకోండి. మనం నార్మల్గా ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే, కానీ ఇందులో స్ప్రౌట్స్ హెల్తీగా వేస్తాము. అలాగే ఇంకొకటి బొంబాయి రవ్వ యూజ్ చేస్తాము. అది చాలా తక్కువగా యూజ్ చేయాలండి. మెయిన్ మనకి హెల్తీగా ఉండాలి అండ్ టేస్ట్గా ఉండాలి కదా. పిల్లలకి ఈరోజు క్విక్గా అయిపోవాలనుకున్నాను. అలాగే ఇంకా ఓన్లీ ఉప్మానే ఏం తింటారులే, అలాగని ఉత్త స్ప్రౌట్స్ ఏం తింటారులే అనేసి ఉప్మా చేశాను అనమాట. స్ప్రౌట్స్ ఉప్మా చాలా టేస్టీగా ఉండే. పిల్లలైతే మొత్తం ఫినిష్ చేసేసారు. ఇద్దరైతే ఇలా ఒట్టిగానే తినేస్తారండి. నేనైతే ఇలా ఒట్టిగా తినలేను అనమాట. నా కోసం అయితే మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మొత్తము
నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేసరికి ఇది మొత్తం చల్లారిపోయిందండి. అందుకు నేను టమాటో రసం వేసుకొని తిన్నాను అనమాట. టమాటో రసం ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇందులోకి చాలా బాగుంటుంది అనమాట. కిచిడీలా ఉంటుంది టేస్టు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మధ్యాహ్నం మొత్తము అంటే ఒక 6 days నుంచి నేను పెద్దగా మిషన్ అయితే కుట్టేయలేదండి. అందుకు కొన్ని పెండింగ్స్ ఉంటే అవి అయితే కుట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. బయట కూర్చొని మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన కప్ కేక్స్ని చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఎలా అట్టర్ ఫ్లాప్ అయినాయో కూడా చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇంకొక కప్పు మైదా పిండి తీసుకున్నాను. షుగర్ పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. అలా వేసేసుకొని నేను ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో కూడా నాకు తెలుసండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తెలిసిందనమాట అది ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది అనేసి. తర్వాత 2 tablespoons ఆయిల్ వేసేసుకొని అంటే వంట సోడా అండి. వంట సోడా నేను ఏ దాంట్లోకి యూజ్ చేయను న్యాచురల్ ఎప్పుడు కూడా. కానీ ఈరోజు నేను ఎగ్స్ లేకుండా కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి వంట సోడా ఖచ్చితంగా కావాల్సిందే అనేసి వంట సోడా వేసాను. ఆ వంట సోడా 1/2 స్పూన్ వేయకుండా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి. ఒక చిట్టికేడు వేయాలన్నమాట. వేయకుండా నేను మర్చిపోయి పిల్లలు వచ్చేసరికి పిల్లలతో మాట్లాడుకుంటూ పక్కనే మా హస్బెండ్ ఉంటే తనతో మాట్లాడుకుంటూ హాఫ్ టేబుల్ స్పూన్ మొత్తం వేసేసాను. అది ఎంతలా పొంగిపోయిందంటే ఇలా కలిపేటప్పుడే నాకు తెలుస్తుంది అది రాదు అనేసి. కానీ అలాగే కలుపుతున్నాను. పిల్లలు చూసి ఇంటికైతే వచ్చేసారు. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఇంకా తర్వాత ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. పాలు వేసేసుకోవాలన్నమాట. పాలు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకుంటూ మీ బ్యాటర్ లూజ్ అయ్యేది అండ్ టైట్ అయ్యేది చూసుకుంటూ వేసుకోండి. మొత్తం పర్ఫెక్ట్గానే వస్తుండండి. ఇవి ఒక్క మిస్టేక్ ఏంటంటే నేను వంట సోడా ఎక్కువగా వేసాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుండే కానీ ఎక్కువగా పొంగాయి. ఎలా పొంగాయి అనేది కూడా మీరు ఈ వీడియోలోనే చూసేయండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మన టీ కప్స్ ఉంటాయి కదండి, ఆ టీ కప్స్లోకి హాఫ్ వేసేసుకోండి. నేను కొద్దిగా ఫుల్ కూడా వేసాను అనిపించింది. తర్వాతకి నేను ఫుల్ వేయకపోయినా వంట సోడా వేసినందుకు అది పొంగిపోతున్నాయండి. ఇంకా మొత్తం అంతా ఫిల్లింగ్ చేసేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ పిల్లలు ఏం పెద్దగా అంటే మార్నింగ్ నుంచి పిల్లలకి నేనేం పెద్దగా స్నాక్స్ ఏమి ఇవ్వలేదు. మార్నింగ్ స్నాక్ బాక్స్ కూడా పెట్టలేదండి ఈరోజు. అందుకైతే ఈరోజు ఇష్టంగా చేశాను అనమాట. బాగా తింటారులే అనేసి. కానీ అవేమో అటర్ ఫ్లాప్ అయిపోయాయి. ఇంకా పక్కనే ఉండి మా హస్బెండ్ ఇంకా పాడుతూనే ఉన్నాడనమాట. అవి రావు నువ్వు ఎగ్స్ వేసేటప్పుడే బాగా చేసావు అనేసి. నాకు మొన్న ఒక్కొక్క కామెంట్ కూడా చేశారు. అంటే ఓన్లీ గోధుమ పిండితోని అలాగని బెల్లం పౌడర్తోని కేక్ చేయండి బాగుంటుంది అనేసి ఎగ్స్ లేకుండా. కానీ నేను అలా చాలాసార్లు ట్రై చేశానండి. నాకు ఎందుకో అలా రాదనమాట. ఎందుకో నేను పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను. అవి మాత్రము లేదు నార్మల్గా అయితే మాత్రం నార్మల్ ఎగ్స్ వేసి బేకింగ్ పౌడర్ వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేశానండి. ఇంక ఇవి చూసారు కదా ఇలా పొంగిపోయాయి అన్నమాట. ఎంతలా పొంగుతూనే ఉన్నాయి. 25 minutes లో ఫ్లేమ్లో పెడితే ఇంకా ఒక్క వంట సోడా మాత్రం తక్కువ వేసింటే చాలా బాగుండేది అనిపించింది. అయినా తిట్టుకుంటూనే మొత్తం అన్ని తినేసారు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ. తర్వాత అయితే ఈరోజు నైట్కి అయితే కూరగాయలు ఏమీ లేవండి. ఓన్లీ 3 ఆలూస్ ఉన్నాయి. ఈ 4 వంకాయలు ఉన్నాయన్నమాట. ఏం చేయాలో కూడా అర్థం అవ్వడం లేదు. అందుకు ఫస్ట్ అయితే చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాను. నేను బ్యాటర్కి అంటే మొత్తం కప్ కేక్స్ పెట్టినప్పుడే బ్యాటర్ అయితే పెట్టేశాను అనమాట. పిండి అయితే కలిపి పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా వంకాయలు అండ్ ఆలు టమాటో ఆనియన్స్ కట్ చేసేసుకొని ఆలు కూరగాయలు ఉన్నాయి. ఇలా కూరగాయలు లేనప్పుడు అవి ఒకటి ఉన్న ఆలు కూరగాయలు వేసైనా కర్రీ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ ఏవి వేసైనా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అది అక్కడ అలా అయిపోయిన తర్వాత కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అయిపోయిందండి. ఇక్కడైతే పిల్లలకైతే నిద్ర కూడా వచ్చేసింది. పిల్లలైతే కప్ కేక్స్ అయితే తిన్నారు కానీ ఇంకా సాటిస్ఫై అనిపించడం లేదనమాట. అందుకు కొద్దిగా స్పీడ్గానే చేస్తున్నాను. మీలో ఎంతమందికి అలా పీరియడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఫేస్ చేశాను. అందుకు చాలా సిక్లో ఉన్నానండి. ఇంకొకటి ఏంటంటే నాకు న్యూ ఇయర్కి అంతా డైలీ నేను వీడియోస్ పెట్టకపోయినా ప్రతిరోజు పెండింగ్ పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని న్యూ ఇయర్ నుంచి కంప్లీట్గా డైలీ వ్లాగ్స్ అయితే పెట్టాలనుకున్నానండి. అందుకు ఈ 2 days మాత్రం డే బై డేనే వ్లాగ్స్ పెట్టాలనుకున్నాను. మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ 5Kకి చాలా దగ్గరగా ఉంది కదండి. మన 5K సెలబ్రేషన్లో ఒక స్వీట్ అయితే చేస్తాను. ఈరోజు 5K అయిపోతే ఈవినింగ్ అంతా చేస్తాను అనమాట. తర్వాత ఇంకా వంకాయ ఆలు ఇవన్నీ వేసేసాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత
ఇంకా పసుపు వేసేసుకొని కట్ చేసుకున్న కూరగాయలను కూడా వేసుకొని ఇంకా కారం ధనియా పొడి ఇవన్నీ వేసేసుకొని వాటర్ పోసేసుకున్నాను అనమాట. పోసేసుకొని కలిపేసుకోవడమే. ఇంకొకటండి, ఇంకా వ్లాగ్స్లో ఎలాంటి వ్లాగ్స్ తీస్తే అంటే మెయిన్ వ్యూవర్స్కి నచ్చిన వ్లాగ్స్ తీస్తేనే కదండి మనకి వ్యూ పెరిగేది. అందుకు మనకి డైలీ చూసే వాళ్ళని నేను అడుగుతున్నాను, ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు అందరికీ నచ్చుతుందో కూడా కమెంట్ చేయండి. నా మార్నింగ్ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదంటే ఈవినింగ్ వ్లాగ్స్ నచ్చుతున్నాయా? నాకైతే మెయిన్గా మార్నింగ్ వ్లాగ్స్ షేర్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. అంటే కొద్దిగా మోటివేటివ్గా ఉంటాయి. నాకైతే మార్నింగ్ వ్లాగ్స్ నేనైనా ఎవరైనా చూస్తే మార్నింగ్ వ్లాగ్స్ మాత్రమే చూస్తాను. బాగా నచ్చుతాయి అనమాట నాకు మార్నింగ్ వ్లాగ్స్. తర్వాత చపాతీస్ మొత్తం కూడా కాల్ చేసుకుంటున్నాను. చపాతీస్ షేప్స్ మాత్రం నన్ను అడగకండి, రోటీస్ మాత్రం పర్ఫెక్ట్గా వేస్తాను కానీ చపాతీస్ షేప్స్ నాకు కరెక్ట్గా రావు. టేస్ట్ అయితే బాగానే ఉంటాయి, అంటే న్యాచురల్గానే ఉంటాయి కానీ షేప్స్ అయితే కరెక్ట్గా నేను రౌండ్గానే తిక్కాలి ఆ టైప్ ఉండదన్నమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రం నైట్కి అయితే ఇంకా చపాతీ అండ్ వంకాయ కర్రీ, మార్నింగ్ చేసిన టమాటో రసం ఉందండి, అలాగే రైస్ కూడా కొద్దిగా ఉంది. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ రోజు వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా పెట్టేశాను, వాళ్ళు కూడా తినేస్తున్నారు. ఇంకా నేనైతే తినడం లేదనమాట, ఇంకా కొన్ని ఉన్నాయి కాల్చేవి, అందుకైతే కాలుస్తున్నాను. ఎందుకు కొన్ని ఎక్కువగానే చేశాను చపాతీస్ అంటే మా గీతకి చాలా ఇష్టం అండి చపాతీలు అంటే. ఇంకా నేను డైలీ ఏం చేయను, నార్మల్గా ప్రతిరోజు రోటీసే చేస్తాను కాబట్టి చపాతీస్ చేసిన రోజు కొద్దిగా ఎక్కువ చేసి పెడతాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్.